వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి వారి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుండి భక్తులు పోటెత్తారు. వేలాది సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అయ్యప్ప నామస్మరణంతో శబరికొండలు మారుమోగిపోతున్నాయి. దీంతో అక్కడ భారీగా రద్దీ నెలకొంది. దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పడుతోంది. సన్నిధానం నుండి పంబా వరకు భక్తులు క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. ఇక క్యూ లైన్లలో చాలా మంది పిల్లలు, వృద్ధులు, అయ్యప్ప మాలధారులు ఉన్నారు. మండల పూజలు ప్రారంభమైన నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. రోజుకు సగటున 60 నుంచి 70 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నట్టు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. భక్తుల రద్దీని ముందే ఊహించిన ట్రావెన్కోర్ దేవస్థానం కమిటీ వారి కోసం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసింది. భక్తులను క్యూ లైన్లో వెళ్లే విధంగా సిబ్బంది చూస్తున్నారు. 3:30కు పోలే మనం. 3:30కు ఓపెన్ చేస్తారు స్వామి. 1 గంట క్లోజ్, మళ్ళీ 3కు ఓపెన్. 1 గంట క్లోజ్, 3కు ఓపెన్. माइक अलाउंस बंद रहता नजर आएगा अंदर नरे జిల్లా కొండాపురం మండలము గ్రామము. నేను శబరిమలకు వచ్చినాను. మధ్యాహ్నం 1 గంటకి ఇక్కడ చేరుకున్నాము. దర్శనం వచ్చేసి 2 గంటలు అయిపోతుంది. నేను 2 సార్లు దర్శనం చేసుకున్నాను. అంటే సార్ ప్రసాదాలు బాగా తీసుకున్నాము. ఆ సౌకర్యాలు బాగానే ఉన్నాయి. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. మా దత్తాపురం గ్రామం, కొండాపురం మండలం, కడప జిల్లా. మేము శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చాము. 1 గంటకు కొండెక్కడ మొదలు పెట్టాము. 5 గంటలకల్లా దర్శనం అయిపోయింది. హరిహర సూత్రం కోసం ఇక్కడ నుంచి మేము 13 మంది వచ్చాము బస్సులో. ఆ సౌకర్యాలు బాగున్నాయి.